నందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనములు. ఉదయ కాలమున కలువరి కృపాసనమైతే మేము ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయంలో చూసుకుని ఉంటే, ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫెకులో దిగి ఉన్నారు. ఇజ్రాయేలులోని జల దగ్గర దిగి ఉన్నారు. ఫిలిస్తీన్ సర్దార్లు వ్యూహపరుచుకుని యుద్ధమునకు సిద్ధపడి వచ్చినప్పుడు ఆకీషును దావీదును కూడా కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ సర్దారులు ఈ హెబ్రీయులు ఎందుకు వచ్చి ఉన్నారు, దావీదును ఎందుకు తోడుకుని వచ్చి ఉన్నావు, త్వరపడి అతనిని పంపివేయాలని అడిగినప్పుడు, యెహోవా జీవంతోడు, ఇతడు నేటి వరకు కూడా నా యుద్ధ ఉన్నప్పుడు అతనిలో ఏ దోషమును ఏ కపటమును నేను కనుగొనలేదు, ఏ తప్పేమీ నాకు కనబడలేదని చెప్పినప్పుడు అతను పంపించి వేయాలని బలవంతం చేసినప్పుడు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అని స్త్రీలు గాన ప్రతిగానం బ్రతికిన వ్యక్తి ఈయనే కదా, ఇతను పంపించి వేయాలన్నప్పుడు ఆకీషు ఆయనను దావీదును వేడుకొని తన పని వారితో కూడా కలిసి ఉదయం లేచి వెళ్ళిపోవాలని ఆజ్ఞించినట్టు చూస్తున్నాం. ఆమె